హలో హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అద్విక్ టాక్స్. ఈ రోజు టాపిక్ వచ్చేసి లాఫింగ్ బుద్ధ. లాఫింగ్ బుద్ధ మనం అందరం కూడా షాపులలో చూసే ఉంటాము, కొంతమంది ఇళ్లలో కూడా చూసే ఉంటాము. లాఫింగ్ బుద్ధాని ఇంట్లో పెట్టుకోవడం వల్ల చాలా అదృష్టం వస్తుంది. ఈ లాఫింగ్ బుద్ధాని ఈ రోజు ఈ వీడియోలో ఎలాంటి లాఫింగ్ బుద్ధాని పెట్టుకుంటే ఎలాంటి విషయాలలో అదృష్టం వస్తుంది, ఆ లాఫింగ్ బుద్ధాని మనము ఇంట్లో ఎక్కడ పెట్టుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో నేను చెప్తాను మీకు. మీరు తప్పకుండా ఈ వీడియో చూడండి. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ నా ఛానల్లో చాలా ఉన్నాయి. ఒకసారి మీరు నా ఛానల్ ని చెక్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఇలా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కానీ డొక్కా సీతమ్మ చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ పెట్టాను నేను. మీరు ఒక్కసారి నా ఛానల్ ని చెక్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు దానికి సబ్స్క్రైబ్ చేసి మీరు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. లాఫింగ్ బుద్ధ అంటే చాలా హ్యాపీ బుద్ధ, ఎప్పటికీ ఇలా నవ్వుతూ ఉండే బుద్ధ అన్నమాట. ఈ లాఫింగ్ బుద్ధాని ఇంట్లో పెట్టుకోవడం వల్ల చాలా అదృష్టం కలుగుతుంది. ఈ లాఫింగ్ బుద్ధాని మనం కొనుక్కోకూడదు, ఎవరైనా గిఫ్ట్ ఇస్తే చాలా మంచిది. మీరు ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే గిఫ్ట్ ఇవ్వచ్చు ఈ లాఫింగ్ బుద్ధాని, వాళ్ళకి కూడా చాలా మంచిగా జరుగుతుంది, చాలా హ్యాపీగా ఉంటారు. కానీ మనం మాత్రం అసలు కొనుక్కోకూడదు. మనం హ్యాపీగా ఉండాలి అనుకునేవారు, మనకు చాలా దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా గిఫ్ట్ ఇస్తారు ఖచ్చితంగా, అలా ఇస్తే మంచిది. సో మీరు కూడా మీకు చాలా నచ్చిన వాళ్ళకి, వాళ్ళు హ్యాపీగా ఉండాలి, చాలా మంచిగా ఉండాలి అనుకున్న వాళ్ళకి మీరు ఈ లాఫింగ్ బుద్ధాని గిఫ్ట్ గా ఇవ్వండి. చాలా మంచి గిఫ్ట్ ఇది. ఇప్పుడు నేను ఇంట్లో లాఫింగ్ బుద్ధాని ఎలా పెట్టుకోవాలి, ఎక్కడ పెట్టుకోవాలి అనేది చెప్తాను నేను. ఈ లాఫింగ్ బుద్ధాని మనము ఇంట్లో పెట్టుకునేటప్పుడు ఒక ప్లేట్ లో పెట్టుకొని దాని చుట్టూరా కాయిన్స్ వేసుకొని తూర్పు దిశలో మొహం ఉండేలాగా పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు లాఫింగ్ బుద్ధాని చూడడం వల్ల నెగిటివ్ ఎనర్జీని లాఫింగ్ బుద్ధ తీసుకొని పాజిటివ్ ఎనర్జీని మనకు ఇస్తుంది. అలా ఇవ్వడం వలన ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు, ఇంట్లో ఎప్పటికీ కూడా చాలా సంతోషంగా ఉంటారు అందరూ కూడా. అలాగే ఇంట్లో గొడవలు అవుతున్నట్టు ఉంటే, ఒకవేళ ఎక్కువగా గొడవలు అవుతున్నట్టు ఉంటే ఆ ఇంట్లో దీనిని తూర్పు దిశలో పెట్టుకోవడం వల్ల గొడవలు అనేవి తగ్గిపోతాయి, గొడవలు కావు, చాలా హ్యాపీగా ఉంటారు. మళ్ళీ నెక్స్ట్ ఏంటి అంటే, ఎవరైనా ఉద్యోగం రావాలి అని చూస్తున్న వారు ఉన్న ఇంట్లో, ఉద్యోగం తొందరగా రావాలి అని అనుకుంటారు కదా, ట్రై చేస్తూ చదువుకుంటూ ఉన్నవారు ఉన్న ఇంట్లో వాళ్ళు ఈ లాఫింగ్ బుద్ధాని ఆగ్నేయ దిశలో పెట్టాలి. ఆగ్నేయ దిశలో పెట్టుకోవడం వలన ఉద్యోగం కూడా తక్కువ సమయంలో కూడా వాళ్ళకి తొందరగా వస్తుంది. ఇది ఒక వాళ్ళ అదృష్టం. ఈ లాఫింగ్ బుద్ధ వల్ల చాలా అదృష్టాలు ఉంటాయి, ఇలా రకరకాలుగా ఉంటాయి. నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను ఇప్పుడు చెప్తున్నాను మీకు. అలాగే ఆగ్నేయ దిశలో పెట్టుకోవడం వల్ల డబ్బుకి కొరత ఉండదు ఆ ఇంట్లో. ఎలాంటి సమయంలోనైనా వారు అనుకున్న పనులు అవుతాయి, వాళ్ళకి కావలసినంత డబ్బు అందుతుంది ఆగ్నేయ దిశలో పెట్టుకోవడం వలన, ఇలా అన్నమాట. అదే విధంగా మనము ఇంట్లో వంట రూమ్ కి దగ్గరలో కానీ వాష్రూమ్ కి దగ్గరలో కానీ లాఫింగ్ బుద్ధాని అస్సలు పెట్టుకోకూడదు. కిచెన్ కి వాష్రూమ్ కి దగ్గరలో అస్సలు పెట్టుకోకూడదు. అలా పెట్టుకుంటే ఇంట్లో ఇబ్బందులు వస్తాయి. సో లాఫింగ్ బుద్ధ ఉన్నవారు ఖచ్చితంగా ఈ యొక్క విషయాన్ని మీరు పాటించాలి. కిచెన్ కి వాష్రూమ్ కి దగ్గరలో లాఫింగ్ బుద్ధాని అస్సలు పెట్టుకోకూడదు. ఈ లాఫింగ్ బుద్ధలో చాలా రకాలు ఉంటాయి, అవి ఇప్పుడు నేను చెప్తాను. ఎలా అంటే, ఇప్పుడు లాఫింగ్ బుద్ధ పిల్లలతో ఉన్న లాఫింగ్ బుద్ధ ఇంట్లో పెట్టుకుంటే పిల్లల ఎదుగుదలకి చాలా బాగుంటుంది. ఇంట్లో అలాంటి లాఫింగ్ బుద్ధను పెట్టుకుంటే పిల్లల ఎదుగుదల బాగుంటుంది. అదే విధంగా ధనంతో ఉన్న లాఫింగ్ బుద్ధ పెట్టుకుంటే ఇంట్లో ఎప్పటికీ కూడా ధనము అందుతుంది, ఆ ఇంట్లో ధనం ఎప్పటికీ ఉంటుంది, ధనం చేకూరుతుంది అని అర్థం ధనంతో ఉన్న లాఫింగ్ బుద్ధ పెట్టుకుంటే. అదే విధంగా బౌల్ పట్టుకొని ఉన్న లాఫింగ్ బుద్ధ పెట్టుకుంటే ఇంట్లో ఆ బుద్ధ పెట్టుకోవడం వలన ఇంట్లో ఎప్పటికీ హ్యాపీగా ఉంటారు, ఇలా అన్నమాట. ఇప్పుడు ఇలాంటి చాలా రకాలు ఉంటాయి లాఫింగ్ బుద్ధాలు. అదే విధంగా తాబేలు ఉన్న లాఫింగ్ బుద్ధ ఇంట్లో పెట్టుకోవడం వల్ల ధనము చేకూరుతుంది, తాబేలు ఉన్న లాఫింగ్ బుద్ధ పెట్టుకున్న ధనం చేకూరుతుంది. అదే విధంగా ఇంట్లో సమస్యలు ఉన్నా, ఆఫీసులో సమస్యలు ఉన్నా, ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మనము ఇంట్లో లాఫింగ్ బుద్ధ చేతులు పైకి ఉన్న లాఫింగ్ బుద్ధాన్ని పెట్టుకోవడం వల్ల సమస్యలు అనేటివి రావు. ఇంట్లో అయినా ఆఫీసులో అయినా కొన్ని సమస్యలు ఉంటాయి కదా, అలాంటి సమస్యలు దూరం కావాలి అంటే మనము చేతులు పైకి పెట్టుకున్న లాఫింగ్ బుద్ధాన్ని ఇంట్లో పెట్టుకోవాలి. పిల్లలు పుట్టాలి అనుకునే వాళ్ళు చాలా నవ్వుతూ ఉన్న లాఫింగ్ బుద్ధాన్ని ఇంట్లో పెట్టుకోవాలి.
చాలా నవ్వుతూ ఉన్న లాఫింగ్ బుద్ధాని ఇంట్లో పెట్టుకోవడం వల్ల పిల్లలు కావాలి అనుకునే వారికి పిల్లలు అవుతారు. ఇలా అన్నమాట. మనం ఎలాంటి వాళ్ళకి ఏమి కావాలి, మనకు చాలా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మనము ఈ లాఫింగ్ బుద్ధాని మనము ఇవ్వచ్చు. వాళ్ళకి ఎలాంటి సమస్యలో ఉన్నా కూడా మనము ఆలోచించుకొని వాళ్ళకి ఎలాంటి లాఫింగ్ బుద్ధ ఇస్తే మంచిది అని మనం అనుకొని వాళ్ళకి లాఫింగ్ బుద్ధాని గిఫ్ట్ గా ఇస్తే చాలా మంచిది. ఇదైతే నాకు తెలిసిన విషయం, అందుకని నేను మీకు చెప్పాను. ఇంకా ఒకటి కూడా చెప్తాను ఈ వీడియోలో, మీరు చాలా ఇంట్రెస్టింగ్ గా చూడండి ఫ్రెండ్స్. అసలు మీకు ఎప్పుడైనా అనిపించిందా ఈ లాఫింగ్ బుద్ధ ఎవరు, ఈ బొమ్మని షాప్ లో ఇండ్లలో పెట్టుకోవడం వల్ల ఐశ్వర్యం వస్తుంది అని చెబుతూ ఉంటారు, ఎందుకు అలా చెప్తారు అని మీకు ఎప్పుడైనా అనిపించిందా ఫ్రెండ్స్? ఈ లాఫింగ్ బుద్ధ, ఇలా నవ్వుతూ ఉన్న బుద్ధాని అసలు ఇతను ఎవరు, ఎక్కడ, ఏంటి అని ఎప్పుడైనా మీకు అనిపించిందా? నేను ఇప్పుడు చెప్తాను ఈ లాఫింగ్ బుద్ధ ఎవరు, ఎందుకు ఇలా పెట్టుకుంటారు అనేది ఇప్పుడు చెప్తాను నేను. దీని గురించి జపాన్ లో, చైనాలో అయితే ఒక కథను చెబుతూ ఉంటారు. ఇతని పేరు ఉటాయి. ఇతను 1000 సంవత్సరాలు జీవించిన ఒక బౌద్ధ భిక్షగాడు. ఇతను భుజం పైన సంచి వేసుకొని చేతిలో గిన్నె పట్టుకొని ఉంటాడు. ఇతడు పేదలకి, పిల్లలకి ఏది కావాలన్నా తన సంచిలో నుండి తీసి ఇచ్చేవాడు. ఎంత మందికి ఎన్ని ఇచ్చినా కూడా తన సంచి మాత్రము ఖాళీ అయ్యేది కాదు. తెలియని వాళ్ళకి ఇతను భిక్షగాడు, తెలిసిన వాళ్ళకి ఇతను ఒక దేవుడు. ఇతనిని ఎవరైతే చూస్తారో వాళ్ళు ఆ రోజంతా ఆనందంగా గడుపుతారు, చాలా ఆనందంగా ఉంటారు ఇతనిని చూసిన రోజు అందరూ కూడా. అదే విధంగా జపాన్ లో 7 అదృష్ట దేవతలలో ఇతను ఒక దేవుడు అని అంటూ ఉంటారు జపాన్ లో. లాఫింగ్ బుద్ధకి జపాన్ లో, చైనాలో చాలా ప్రత్యేకత ఉంది. దీన్ని మన దేశంలో కూడా చాలా నమ్ముతారు. ఇంట్లో పెట్టుకోవడం వల్ల, షాపులో పెట్టుకోవడం వల్ల చాలా అదృష్టం వస్తుంది, చాలా ఐశ్వర్యం వస్తూ ఉందని నమ్ముతారు. మన దేశంలో కూడా లాఫింగ్ బుద్ధాని చాలా వరకు పాటిస్తూ ఉంటారు, చాలా మంది ఇంట్లో ఉంటుంది. అదే విధంగా ఈ వీడియో చూసాక మీరు చేయాల్సిన పని, మీకు చాలా దగ్గరగా ఉన్న వాళ్ళు, ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, మీకు చాలా ఇష్టమైన వాళ్ళకి ఒక ఇద్దరికైనా మీరు లాఫింగ్ బుద్ధాని గిఫ్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా చేయడం వల్ల లాఫింగ్ బుద్ధ మన ఇంటికి కూడా ఖచ్చితంగా చేరుతుంది. ఎందుకంటే ఈ లాఫింగ్ బుద్ధాని ఎవరిది వాళ్ళు కొనుక్కోకూడదు కాబట్టి మనం ఈ లాఫింగ్ బుద్ధాని గిఫ్ట్ ఇవ్వడం వలన ఒక ఇద్దరికైనా, ప్రతి ఒక్కరు కూడా ఒక ఇద్దరికి గిఫ్ట్ ఇస్తే ఈ లాఫింగ్ బుద్ధాని, అలా చేయడం వల్ల ప్రతి ఒక్క ఇంట్లో కూడా లాఫింగ్ బుద్ధ ఖచ్చితంగా ఉంటుంది. మా ఇంట్లో అయితే ఇలాంటి లాఫింగ్ బుద్ధ ఉంది. ఇదంతా ధనంతో ఉన్న సంచి. ఇక్కడ చూడండి సంచి మనం ఎలా ముడేస్తామో అలా ఉంది. ఇదంతా సంచి, సంచి పైన లాఫింగ్ బుద్ధ ఉన్నాడు. ఇక్కడ వచ్చేసి కాయిన్స్ ఉన్నాయి చూడండి. ఇది ధనంతో చేకూరిన లాఫింగ్ బుద్ధ. ఇది మాకు మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చారు. ఇది ఈ రోజు లాఫింగ్ బుద్ధ స్టోరీ. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రీచ్ అవుతుంది. మళ్ళీ ఒక వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.